చంద్రబాబు నాశనం చేస్తూ ఉన్నారు. 14 ఏళ్ళు సీఎంగా మీరు చేశారు కదా, ఇక బాధ్యతలు లోకేష్కి అప్పగించండి, ఎలాగూ జూనియర్ ఎన్టీఆర్కు అవకాశం మీరు ఇవ్వరు కదా అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఓవైసీ బయట. चंद्रबाबू नायडू से कह रहा हूं कि आपने अपने से ज्यादा नुकसान, अपनी पार्टी से ज्यादा नुकसान आपने अपने बेटे लोकेश का मुस्तकबिल उसको खत्म कर दिया आपने. రైట్ సార్, ఎక్కువ ఓవైసీ పరేషాన్ అవుతున్నట్టు ఉన్నారు లోకేష్ రాజకీయ భవిష్యత్తు గురించి. అది సటారికల్ కామెంట్, లేకపోతే లోకేష్ రాజకీయ భవిష్యత్తు గురించి ఓవైసీకి ఏముంటుంది ఆరాటం. సో బట్ ఏంటి అక్కడ అంటే ఆయన చెప్పదలుచుకున్నది, లోకేష్ని వెంటనే సీఎం చేయాలి, ఎందుకు చేయలేదు, చేయకపోవడం వల్ల లోకేష్ రాజకీయ భవిష్యత్తు ఎఫెక్ట్ అవుతుంది అనే పాయింట్ వాస్తవంగా చెప్తున్నా. దాని వెనకాలన్న అసలు పొలిటికల్ పాయింట్ ఏంటంటే, వక్ఫ్ చట్టానికి తెలుగుదేశం మద్దతు ఇచ్చి తన సెక్యులర్ క్రెడెన్షియల్స్ను దెబ్బతీసుకుంది. ఇది లోకేష్ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తుంది అనేది ఆయన మతలబ్. అది లేకపోతే లోకేష్ని ఇప్పుడే సీఎం చేయాలా, ఎప్పుడు సీఎం చేయాలా అనేది అసదుద్దీన్ ఓవైసీ సలహా మీద చంద్రబాబు చేయడు. అసదుద్దీన్ ఓవైసీ కన్నా చంద్రబాబు నాయుడుకు అనేక రెట్లు ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్నవాడు. అది పొలిటికల్ విశ్లేషకుడు చేసే పని. సో ఇప్పుడు తాను రాజకీయంగా బలంగా ఉన్నప్పుడే వారసత్వ మార్పు జరిగితే లాభమా, అది అందరూ చెప్పేదే కదా. అది లాభము నష్టము అనేది డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్. మీరు అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ రాజకీయంగా బలంగా ఉన్నప్పుడే ముఖ్యమంత్రి చేశాడు. ఆ కరుణానిధి తాను రాజకీయంగా బలంగా ఉన్నప్పుడే స్టాలిన్ను ఒక రకంగా తన వారసుడు అని ఒక రకంగా స్పష్టంగా ప్రకటించాడు. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ను కూడా ఆ రకంగా సేమ్ తండ్రి కరుణానిధి ఏ రకంగా స్టాలిన్ ఎలివేట్ చేశాడో తాను బతికుండగానే స్టాలిన్ అలాగే తాను వెరీ యాక్టివ్గా ఉండగానే ఉదయనిధి స్టాలిన్ హయ్యెస్ట్ స్థాయికి ఎలివేట్ చేశారు. కేసీఆర్ తాను అధికారంలో ఉండగానే కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి క్యాబినెట్లో అప్రకటిత నెంబర్ 2 మినిస్టర్గా చేసి ఎలివేట్ చేశాడు. కానీ ముఖ్యమంత్రి మాత్రం చేయలేదు. దాని పర్యవసనం ఎలా ఉంటుందో తెలియదు ఫ్యూచర్లో. మీకు రాహుల్ గాంధీని 10 ఏళ్ళు యూపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రధాని చేయక ఇప్పటికీ సోనియా గాంధీ ఇబ్బందులు పడుతుంది రాహుల్ గాంధీని కూర్చొని పెట్టడానికి. సో అందువల్ల ఈ సమస్యలు ఎప్పుడు కూడా ఉంటాయి రాజకీయాల్లో. ఈ అనుభవాలు ఇప్పుడు మీకు అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ, మీకు కేటీఆర్, స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఇవన్నీ చూసినప్పుడు లోకేష్కు పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వరు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వరు, ఉప ముఖ్యమంత్రి ఇస్తానంటే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అడ్డం వస్తుంది. దానివల్ల లోకేష్ రాజకీయ ఎదుగుదలకు చంద్రబాబు నాయుడు సందేహించడం, సంకోచించడం వల్ల నష్టం జరుగుతుందనేది ఒక పొలిటికల్ అనాలిసిస్. లేదు మరి లోకేష్ను తొందరగా ప్రమోట్ చేస్తే ప్రజల్లో ఏ రకమైన రియాక్షన్ వస్తుంది, మిత్రపక్షాల్లో ఏ రకమైన రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు లోకేష్నే సీఎం చేశారనుకుందాం. చంద్రబాబు నాయుడు దగ్గర డిప్యూటీ సీఎంగా పనిచేయగలిగిన పవన్ కళ్యాణ్ లోకేష్ దగ్గర అదే కంఫర్ట్తో డిప్యూటీ సీఎంగా పనిచేయగలరా? అది పొలిటికల్గా సాధ్యమా? లేదు, ప్రజలు చంద్రబాబు నాయుడుకు తీర్పిచ్చారు తప్ప లోకేష్కు తీర్పేయలేదు. అందుకే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా రోజు చేసే ప్రయత్నం అదే. లోకేష్ యోగలం వల్లనే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి మామూలు తపన పడలేదు తెలుగుదేశం అనుకూల పత్రికలు, టీవీ ఛానళ్ళు. అసలు లోకేష్ వల్లనే పవర్ వచ్చింది. ఈవెన్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కృషి కన్నా కాస్త లోకేష్కే ఎక్కువ మార్కులు ఇద్దామని ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే ఈక్వల్గానే ఇద్దాం. 25% చంద్రబాబు నాయక్ వల్ల, 25% పవన్ కళ్యాణ్ వల్ల, 25% మోడీ వల్ల, 25% లోకేష్ యోగం వల్ల. అది సో అలా బిల్డప్ ఇచ్చిన రాజకీయాల్లో ఇమేజ్ హాస్ టు బి అక్వైర్డ్, ఇట్ కెనాట్ బి బిల్టప్. నువ్వు రాజకీయాల్లో గుర్తింపు అనేది నీ కష్టార్జితం. అది నువ్వు ఎవరో కావాలని తీసుకొస్తే సాధ్యం కాదు ఎవరికైనా. సో అది తెలుగుదేశం పార్టీ ఆ వాస్తవాన్ని గమనించలేకపోతుంది. సో అందువల్ల వాళ్ళలో ఒక భయం కూడా ఏముంది, ఇప్పటికిప్పుడు మనము ఎంత ప్రొజెక్ట్ చేసినా, ఎంత బిల్డ్ చేసినా మరి ఆ రకమైన ఇమేజ్ వస్తుందా, పార్టీ ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా రిసీవ్ అవుతారన్న సంకోచం కూడా ఉంది. ఈ రెండింటి మధ్య తెలుగుదేశం పార్టీ తేల్చుకోలేకపోతుంది. అందుకే మహానాడులో వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారని ఇంత స్పెక్యులేషన్ వచ్చి మరి ఆఖరికి ఏమీ జరగకుండా మహానాడు ముగిసింది కదా. స్పెక్యులేషన్ బట్టిగానే రాదు కదా, అన్లెస్ పైనాయకత్వం లీక్ చేస్తేనే వస్తుంది స్పెక్యులేషన్.
ఈవెన్ రాజీవ్ సర్దేశా ఇంటర్వ్యూలో కూడా చంద్రబాబు నాయుడు దాన్ని రూల్ అవుట్ చేయలేదు కదా, ఇది క్యాపబుల్ లీడర్ అంటూ లోకేష్ సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు కదా. సో అందువల్ల ఓవైసీ చేసేది పొలిటికల్ అనాలిసిస్ కాదు, ఓవైసీ చేసేది తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉండి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న విధానాల వల్ల లోకేష్కు నష్టమవుతుందని చెప్పడం, ఇక దాని పనిలో పని మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ను పట్టుకొచ్చడం, తెలుగుదేశాల్లో ఇబ్బందులు పెట్టాలనుకునే వాళ్ళల్లో అడపాదడపా జూనియర్ ఎన్టీఆర్ను రంగంలోకి తీసుకొస్తారు. మేరకు నయమాలం నాకు తెలియదు, ఇట్నా పాపులర్ అయ్యా, అంత పాపులరా, అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎంత పాపులరో తెలియదా. అఫ్కోర్స్ ఆయన తెలుగు సినిమాలు చూడకపోవచ్చు, కానీ రాజకీయాల్లో చాలా అనుభవం ఉన్నటువంటి బ్యారిస్టర్ కదా ఓవైసీ, అంత అమాయకుడు కాదు, వెరీ వెరీ పొలిటికలీ షార్ప్. కానీ అదొక తెలివిగా ప్రజల్ని ఉత్కాయించినట్టు చూడు. సో జూనియర్ ఎన్టీఆర్ ఇట్నా పాపులర్ అయ్యా, మేరకు ముజే నయమాలం అంటున్నాడు. సో అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ను రంగంలోకి దించి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ కాడు కదా, లోకేష్ అవుతాడు కదా అని మళ్ళీ ఎన్టీ రామారావు వారసత్వం ఎవరిది, జూనియర్ ఎన్టీఆర్ దా లోకేష్ దా అనేటువంటి ప్రశ్న పొలిటికల్ డెమోన్లోకి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అసలు ఎట్టి పరిస్థితుల్లో నచ్చని ప్రశ్న ఇది, తెలుగుదేశం పార్టీ భరించలేని ప్రశ్న ఇది. ఎందుకంటే ఈ ప్రశ్న వచ్చినప్పుడల్లా టీడీపీ ప్రత్యర్థులకు ఆయుధమై ఇది నందమూరి ప్రభుత్వ పార్టీ తప్ప నారావారి పార్టీ ఎట్లయితుందని మొదలు పెడతారు. సో ఈ ప్రశ్న చాలా ఇబ్బందుల్లో వేస్తుంది. అందువల్ల ఓవైసీ చంద్రబాబు నాయుడు ఇబ్బందుల్లో పెట్టడానికి, తెలుగుదేశం పార్టీలో ఒక ఇబ్బందికరమైన వాతావరణాన్ని రాజకీయ రంగంలో తేవటానికి ఆడినటువంటి ఒక నాటకం అది. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు మద్దతిచ్చి చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని అవమానించారు అంటూ ఉన్నారు సార్ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. దాంతోపాటు ఇంకో కామెంట్ కూడా చేశారు, లోకేష్ రాజకీయ భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేస్తూ ఉన్నారు, 14 ఏళ్ళు సీఎంగా మీరు చేశారు కదా, ఇక బాధ్యతలు లోకేష్కి అప్పగించండి, ఎలాగూ జూనియర్ ఎన్టీఆర్కు అవకాశం మీరు ఇవ్వరు కదా అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఓవైసీ బయట. तो चंद्रबाबू नायडू से कह रहा हूं कि आपने अपने से ज्यादा नुकसान, अपनी पार्टी से ज्यादा नुकसान आपने अपने बेटे लोकेश का मुस्तकबिल उसको खत्म कर दिया आपने. రైట్ సార్, ఎక్కువ ఓవైసీ పరేషాన్ అవుతున్నట్టు ఉన్నారు లోకేష్ రాజకీయ భవిష్యత్తు గురించి. అది సటారికల్ కామెంట్, లేకపోతే లోకేష్ రాజకీయ భవిష్యత్తు గురించి ఓవైసీకి ఏముంటుంది ఆరాటం. సో బట్ ఏంటి అక్కడ అంటే ఆయన చెప్పదలుచుకున్నది, లోకేష్ని వెంటనే సీఎం చేయాలి, ఎందుకు చేయలేదు, చేయకపోవడం వల్ల లోకేష్ రాజకీయ భవిష్యత్తు ఎఫెక్ట్ అవుతుంది అనే పాయింట్ వాస్తవంగా చెప్తున్నా, దాని వెనకాలన్న అసలు పొలిటికల్ పాయింట్ ఏంటంటే, వక్ఫ్ చట్టానికి తెలుగుదేశం మద్దతు ఇచ్చి తన సెక్యులర్ క్రెడెన్షియల్స్ను దెబ్బతీసుకుంది, ఇది లోకేష్ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తుంది అనేది ఆయన మతలబ్. అది లేకపోతే లోకేష్ని ఇప్పుడే సీఎం చేయాలా, ఎప్పుడు సీఎం చేయాలా అనేది అసదుద్దీన్ ఓవైసీ సలహా మీద చంద్రబాబు చేయడు. అసదుద్దీన్ ఓవైసీ కన్నా చంద్రబాబు నాయుడుకు అనేక రెట్లు ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్నవాడు. అది పొలిటికల్ విశ్లేషకుడు చేసే పని. సో ఇప్పుడు